హాయ్ గైస్, ఏప్రిల్ 2020 హిందూ ఎనాలిసిస్ చూద్దామండి. టోటల్ ఓవరాల్ పేపర్ ఎనాలిసిస్ చూద్దామండి. ఇక్కడ మనకు ఫస్ట్ పేజ్లో వచ్చేసి గోవా ఈజ్ నౌ కోవిడ్ ఫ్రీ. అంటే ఇప్పుడు మన భారతదేశంలో రాష్ట్రాల్లోని మొట్టమొదటి రాష్ట్రం అంటే కోవిడ్ ఫ్రీ అయిన రాష్ట్రం, అంటే కోవిడ్ వ్యాధి నుంచి ఫస్ట్ బయటపడిన రాష్ట్రం ఏదంటే గోవా. ఈ యొక్క ఆర్టికల్ సంబంధించిన అంశాలు అనేవి ఫస్ట్ పేజ్లో 9th పేజ్లో ఉన్నాయండి. నెక్స్ట్, కన్ఫ్యూజన్ ఓవర్ ద మిస్ మ్యాచ్ ఇన్ హెల్త్ మినిస్ట్రీ ఐసీఎంఆర్ ఫిగర్స్. యాక్చువల్గా ఈ యొక్క మనకు రోజు డైలీ హెల్త్ బులెటిన్ అనేది రిలీజ్ చేస్తున్నారు. దీని హెల్త్ బులెటిన్ ప్రకారం ఏంటి, ఈ యొక్క హెల్త్ మినిస్ట్రీకి సంబంధించిన ఈ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే ఫిగర్స్కి ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, వాళ్ళు కొన్ని ఫిగర్స్ ఇస్తున్నారు అనమాట. ఈ రెండు ఫిగర్స్ అనేవి మిస్ మ్యాచ్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన ఈ యొక్క ఆర్టికల్ అంశం అనేది ఫస్ట్ పేజ్లోనూ 8th పేజ్లోనూ ఉంది. తర్వాత ఫోకస్ ఆన్ ద కర్వ్, ఇది ఆల్రెడీ మార్నింగ్ మనం డిస్కస్ చేసాం. 6th పేజ్లో ఉన్న ఈ యొక్క ఆర్టికల్ని మార్నింగ్ ఒక ఫస్ట్ పార్ట్ 1 కింద మనం ఏం చేసామంటే ఈ యొక్క ఫోకస్ ఆన్ ద కర్వ్ లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఎకానమీ ఇన్ లాక్డౌన్, దీన్ని కూడా ఈ యొక్క 2 ఆర్టికల్స్ అనేవి అయిపోయినాయి. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి కాట్ ఇన్ ద హైట్ అండ్ ఆర్క్ ఆఫ్ కమ్యూనల్ పాలిమిక్స్. ఈ ఆర్టికల్ అనేది ఈ యొక్క 6th పేజ్లో ఉందండి. దీనికి సంబంధించిన ఈ యొక్క అంశం అనేది 6th పేజ్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏ షార్ట్ ఆఫ్ హోప్ విత్ ఏ గేమ్ చేంజింగ్ వ్యాక్సిన్. ఇఫ్ WHO హ్యాస్ లిమిటేషన్స్, దీస్ హ్యావ్ బీన్ ఇంపోజ్డ్ ఆన్ ఇట్ బై నేషన్స్. అంటే ఇప్పుడు WHOకి, ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. సో కొన్ని నేషన్స్ మాత్రమే యొక్క లిమిటేషన్స్ని అనుగుణంగా వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని నేషన్స్ అనేవి వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా వాటి మీద ఏవైతే ప్రెజర్ తీసుకొస్తూ ఉంటారనమాట. ఈ ఆర్టికల్ని యాక్చువల్గా శశిధరూర్ చెప్పారనమాట. ఎందుకు ఈ ఆర్టికల్ చెప్పడం జరిగిందంటే ఈ WHO యొక్క మెయిన్ అంటే ముఖ్యమైన అంశాలు ఏంటి, వాళ్ళ యొక్క పనితీరు ఎలా ఉంటుంది, అది అడ్వైజరీ బాడీ లాగా ఉంటుంది కాబట్టి అంత ఆల్రెడీ మనం ఒక ఆర్టికల్ చెప్పుకున్నాం. WHO అనేది ఒక అడ్వైజరీ బాడీ అని, దానికి సంబంధించి ఇన్ డీటెయిల్గా ఇచ్చారనమాట. నెక్స్ట్, ఇస్లామోఫోబియా ఈజ్ రైజింగ్ ఇన్ ఇండియా OIC. అంటే ఇస్లామోఫోబియా అనేది అంటే ఎవరైతే మన భారతదేశంలో ఈ ముస్లిం ఎవరైతే మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు అనమాట మన భారతదేశంలో. ఎవరు చెప్పారు? ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉందన్నమాట. ఈ గ్రూప్లో 57 కంట్రీస్ అనేవి ఉంటాయి అనమాట. ఇస్లామిక్ స్టేట్కి సంబంధించిన 57 దేశాలు అనేవి దీంట్లో భాగం అనమాట. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అనే ఈ యొక్క గ్రూప్ అనేది మన భారతదేశాన్ని గురించి చెప్పింది, పాయింట్అవుట్ చేస్తూ చెప్పింది అనమాట. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం ఈ యొక్క ఆర్టికల్ మనం ఆ మెయిన్ పేజ్లో చూస్తే కనుక ఫస్ట్ పేజ్లో చూస్తే ఇక్కడ నుండి ఈ ప్లేస్లో ఉందన్నమాట, గోవా ఈజ్ ఆన్ ద కోవిడ్ ఫ్రీ. నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పుకున్న ఆర్టికల్ కన్ఫ్యూజన్ ఓవర్ మిస్ మ్యాచ్ ఇన్ ద హెల్త్ మినిస్ట్రీ ఐసీఎంఆర్ ఫిగర్స్. ఇవి 2 ఆర్టికల్స్ అండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి గోవా ఈజ్ నౌ కోవిడ్ ఫ్రీ. గోవా ఆన్ సండే బికేమ్ ద ఫస్ట్ జీరో COVID-19 స్టేట్ ఇన్ ద కంట్రీ విత్ ద లాస్ట్ 7 పాజిటివ్ కేసెస్ ఆల్సో టర్నింగ్ నెగిటివ్. అంటే ఈ గోవా అనేది మన ఆదివారంతో పూర్తిగా ఆ రాష్ట్రంలో అసలు COVID-19 అనేది వ్యాధి లేకుండా తయారైన రాష్ట్రంగా మొట్టమొదటి రాష్ట్రంగా గోవా ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్ బిట్ మనకు. ఇది ఏవైనా కానీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కావచ్చు, లేకపోతే SSCలో కావచ్చు, లేకపోతే రైల్వే ఎగ్జామ్స్లో కావచ్చు, సివిల్ సర్వీస్లో అయినా కావచ్చు, చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. సో COVID-19 నుంచి ఫస్ట్ బయటపడే రాష్ట్రం ఏది అంటే గోవా అనమాట. ఇలా అసలు యాక్చువల్గా గోవాలో 7 పాజిటివ్ కేసెస్ అనేవి ఫైల్ అయ్యనమాట. ఆ 7 పాజిటివ్ కేసులకి ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల అవి నెగిటివ్గా మారిపోవటం వల్ల ఇప్పుడు అది గోవా అనేది COVID-19 ఫ్రీ స్టేట్గా తయారైంది. దిస్ మేక్స్ గోవా ద ఫస్ట్ గ్రీన్ స్టేట్ ఇన్ ద కంట్రీ విత్ నో కేసెస్ ఆఫ్ కరోనా వైరస్ బీయింగ్ రిపోర్టెడ్ సిన్స్ April 3rd. అంటే April 3వ తారీఖు నుంచి చూస్తే ఈ గోవా రాష్ట్రంలో ఎటువంటి COVID-19 కేసు అనేది ఫైల్ అవ్వలేదన్నమాట. భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఇది. స్టేట్ హ్యాడ్ ఏ టోటల్ ఆఫ్ 7 కేసెస్, ఆఫ్ హూమ్ 6 హ్యాడ్ ట్రావెల్ హిస్టరీ అండ్ 1 వాజ్ ద బ్రదర్ ఆఫ్ పాజిటివ్ పేషెంట్. అంటే ఈ యొక్క వ్యాధి వచ్చిన 7 మంది అంటే 7 మెంబర్స్ మనం చూస్తే కనుక ఈ 7 మందిలో మొత్తం 6 మందికి ఈ యొక్క విదేశాలకు వెళ్ళొచ్చిన ట్రావెల్ హిస్టరీ ఉందన్నమాట. అందులో ఒకటి మాత్రం ఎవరైతే ఈ పాజిటివ్ కేసు వచ్చినా వాళ్ళ బ్రదర్ అనమాట. వీళ్ళకి మాత్రమే వచ్చింది, వీళ్ళందరూ కూడా నెగిటివ్కి వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్, కన్ఫ్యూజన్ ఓవర్ మిస్ మ్యాచ్ ఇన్ మినిస్ట్రీ ఐసీఎంఆర్ ఫిగర్స్. అంటే ఇప్పుడు ఈ హెల్త్ మినిస్ట్రీకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఐసీఎంఆర్ ఫిగర్స్ కావచ్చు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంబంధించి హెల్త్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఈ లవ్ అగర్వాల్ అనే ఆయన ఈ యొక్క బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు అనమాట. వీళ్ళిద్దరు ఇచ్చిన లెక్కలనేవి గణాంకాలనేవి సరితూగట్లేదనమాట. ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ విచ్ కోఆర్డినేట్స్ టెస్టింగ్ అండ్ ఈజ్ ద central node of data regarding the daily infections reported that 16,365 individuals had been confirmed positive. Of these, 2,154 were confirmed
on Saturday alone, the first time the daily cases load breached the 2000 mark. అంటే ఈ యొక్క ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే ఈ యొక్క కేసులు అనేవి మొత్తం మన యొక్క సండే వరకు చూసుకుంటే ఈ లెక్క చూసుకుంటే కనుక మొత్తం 16,365 కేసులు అనేవి మొన్న సాటర్డే వరకు మనం చూస్తే 16,365 కేసెస్ అనేవి ఉన్నాయన్నమాట. దాంట్లో పూర్తిగా ఒక్క సాటర్డే రోజు ఎన్ని కేసెస్ ఫైల్ అయినంటే 2,154 కేసెస్ ఫైల్ అయినమాట. ఇది ఫస్ట్ డే, మన సాటర్డే అనేది ఫస్ట్ టైం ఇలా హిట్ అయింది. ఒకే రోజు 2,000 మార్కులు దాటిన ఫస్ట్ డే అనమాట. హౌఎవర్ ద హెల్త్ మినిస్ట్రీ, ద పాయింట్ Ministry for all information regarding COVID-19 reported only 14,792 cases and 957 new cases. కానీ ఈ హెల్త్ మినిస్ట్రీ ఇచ్చిన బులెటిన్ రిపోర్ట్లో మాత్రం 14,792 కేసులు మాత్రమే ఫైల్ అయినాయి. దాంతోపాటు కొత్త కేసులు ఆ రోజు సాటర్డే ఫైల్ అయిన కేసులు 957 కేసులు మాత్రమే అని చెప్పారనమాట. On Sunday, the ICMR reported that 17,615 individuals have been confirmed positive. ఇక్కడ ఈ ఐసీఎంఆర్ టెస్ట్ ప్రకారం వాళ్ళ యొక్క ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే ఆదివారానికి ఈ కేసులు అనేవి 17,615కి పెరిగిపోయినాయి అనమాట. పాజిటివ్ కేసులు వచ్చినాయి. హౌఎవర్ ద మినిస్ట్రీ విచ్ అప్డేట్ ఫిగర్స్ ట్వైస్ డైలీ కంటిన్యూడ్ టు రిపోర్ట్ ద లాగ్డ్ ఫిగర్స్ ఎట్ ద డైలీ ఆఫ్టర్నూన్ బ్రీఫింగ్. జాయింట్ సెక్రటరీ ఇన్ ద హెల్త్ మినిస్ట్రీ లవ్ అగర్వాల్ అప్డేటెడ్ హిస్ టు 15,712. అంటే ఈ యొక్క సాటర్డే అలా వచ్చిన తర్వాత మళ్ళీ సండే అనేది ఈ యొక్క ఐసీఎంఆర్ అనేది ఎంత ఇచ్చిందంటే 17,615 కేసెస్ అనేవి ఇచ్చింది. ఇదే రోజు సండే పూట వీళ్ళు మామూలుగా ఈ యొక్క హెల్త్ మినిస్టర్ అనేవాళ్ళు 2 సార్లు బులెటిన్ రిలీజ్ చేస్తున్నారన్నమాట, ఆఫ్టర్నూన్ టైంలో, నైట్ టైంలో. సో వీళ్ళు చేసిన రిలీజ్ ప్రకారం ఏంటంటే ఆ రోజు సండే ఎన్ని కేసెస్ ఫైల్ అయినాయి అంటే 15,712 కేసెస్ ఫైల్ అయినాయి. ఎవరి లెక్క ప్రకారం? హెల్త్ మినిస్ట్రీ వాళ్ళ లెక్క ప్రకారం. సో అది సాటర్డే వాళ్ళు ఇచ్చిన లెక్కల కన్నా చాలా తక్కువే. సాటర్డేలోనే వాళ్ళు ఐసీఎంఆర్ ఎంత చెప్పింది? 16,000 చెప్పింది. సో ఆ కేసుల కన్నా తక్కువే. బై సండే ఈవినింగ్ దిస్ హ్యాడ్ క్రీప్డ్ అప్ టు 16,115 బట్ స్టిల్ ఫాల్ షార్ట్ ఆఫ్ ద ఐసీఎంఆర్ సాటర్డే నెంబర్. అంటే ఈ సండే నెంబర్ వీళ్ళు చూస్తే కనుక ఏదైతే నెంబర్ ఇచ్చారో సాటర్డే ఐసీఎంఆర్ ఇచ్చిన నెంబర్ కన్నా కూడా ఆ కౌంట్ కన్నా చాలా తక్కువగా ఉంది. సో ఈ యొక్క అంటే కన్ఫ్యూజన్ అనేది ఫామ్ అయింది ఈ రెండింటి యొక్క రిపోర్ట్స్ వల్ల అని చెప్తున్నారు. అదే అండి ఆ యొక్క పూర్తి ఆర్టికల్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. ఒకవేళ మీరు చదవాలంటే ఒకసారి చెక్ చేయండి, దగ్గర మీకు అవే దొరుకుతాయి, ఆ యొక్క లెక్కలే దొరుకుతాయి మనకు. నెక్స్ట్ ఫోకస్ ఆన్ కర్వ్, ఆల్రెడీ ఇది మనం చెప్పుకున్నాం. దాని యొక్క లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే ఇప్పుడు ఈ యొక్క పీడిఎఫ్ లింక్ని ఆల్రెడీ నేను ఇస్తాను కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. ఎకానమీ ఇన్ లాక్డౌన్. సో ఇది కూడా సేమ్ అంతే, నేను యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా సేమ్ ఒకటే లింక్లో ఉన్నమాట, 2 ఒకటే లింక్స్ అవి. సో మీరు ఎవరైనా కానీ అది చూడని వాళ్ళు ఒకసారి దాన్ని చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది అనమాట. కాట్ ఇన్ ద హైట్ అండ్ ఆర్క్ ఆఫ్ కమ్యూనల్ పాలమిక్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏంటి అంటే ఈ యొక్క కమ్యూనల్ పాలమిక్స్ అంటే ఏంటంటే మతపరమైనటువంటి ఈ విద్వేషాలు కావచ్చు, లేకపోతే మతపరమైనటువంటి విభేదాలు కావచ్చు. ఇలాంటి సమయంలో కూడా అంటే ఈ యొక్క కరోనా లాంటి వ్యాధి ఉన్నప్పుడు కూడా ఈ మతపరమైనటువంటి అంశాలు అనేవి ప్రధాన భూమిక పోషిస్తున్నాయని చెప్పే ఆర్టికల్ అనమాట. యాక్చువల్గా ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత మన భారతదేశంలో కరోనా వైరస్ అనేది ఎప్పుడు బాగా వ్యాప్తి చెందిందంటే ఎప్పుడైతే ఈ తబ్లిగీ జమాత్ అనేది ఎప్పుడైతే ఈ యొక్క కేసెస్ వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడైతే కేసెస్ ఫైల్ అయ్యారో అప్పటి నుంచి ఈ యొక్క మన భారతదేశంలో ఈ యొక్క కరోనా వ్యాప్తి అనేది విజృంభించడం మొదలుపెట్టిందనమాట. దీని ప్రకారం మనం చూస్తే ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క ముస్లిమ్స్కి వ్యతిరేకంగా హేట్రెడ్ స్పీచెస్ అనేవి చేస్తున్నారు. అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ తబ్లిగీ జమాత్ యొక్క పూర్తి హిస్టరీ కూడా చెప్పారు, అంటే ఇది ఎవరు పెట్టారు, ఏ సంవత్సరంలో పెట్టారు అంతా కూడా చెప్పారు. ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. తబ్లిగీ జమాత్ వాజ్ ఇన్ ద స్పాట్లైట్ ఆఫ్టర్ డజన్స్ ఆఫ్ పీపుల్ హూ అటెండెడ్ ఏ రిలీజియస్ కాంగ్రిగేషన్. అంటే ఇప్పుడు ఈ తబ్లిగీ జమాత్ అనేది ఇంతకుముందు చాలామందికి దీని పేరు తెలియకపోవచ్చు, కానీ ఒకసారి ఎప్పుడైతే ఈ యొక్క కోవిడ్-19 కేసెస్ అనేవి ఎక్కువగా నోట్ అయిన తర్వాత, అంటే డజన్స్ ఆఫ్ కేసెస్ అనేవి నోట్ అయిన తర్వాత ఇది అనేది భారతదేశం మొత్తానికి దీనికి సరిపోయింది అన్నమాట, తెలిసిపోయింది. ఇది ఒక మతపరమైనటువంటి అంశం అని. ఈ తబ్లిగీ జమాత్ అనేది మతపరమైనటువంటి కార్యకలాపాలు, ముస్లిం సంబంధించిన కార్యకలాపాలు అక్కడ జరుగుతాయని చెప్పేసి ప్రపంచాన్ని మొత్తానికి ఒక స్పాట్లైట్ హైలైట్ అయిపోయిందన్నమాట. ద గ్రూప్ హెల్డ్ ఎట్ ఇట్స్ క్వార్టర్స్ ఇన్ ఢిల్లీ ఇన్ మార్చ్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ కోవిడ్-19. ఇప్పుడు ఏదైతే ఈ గ్రూప్లో అటెండ్ అయ్యారో, ఈ హెడ్ క్వార్టర్స్కి ఏదైతే ఈ యొక్క ఢిల్లీలో ఉన్న ఈ హెడ్ క్వార్టర్స్ గ్రూప్లో చాలామంది అటెండ్ అయ్యారనమాట. అటెండ్ అయిన వాళ్ళలో మోస్ట్లీ ఆఫ్ ద కేసెస్ అనేవి పాజిటివ్ కేసెస్ వచ్చినాయి అనమాట. డజన్స్ ఆఫ్ పీపుల్, అంటే వందల మందికి, డజన్ల కొద్ది ప్రజలకి ఈ యొక్క కోవిడ్-19 అనేది పాజిటివ్ వచ్చింది. ద అటాక్స్ ఆన్ గ్రూప్ బై రైట్ వింగ్ హ్యావ్ గాన్ యాజ్ ఫార్ యాజ్ ఈక్వేటింగ్ ఇట్ టు ఏ కేస్ ఆఫ్ హెల్త్ టెర్రర్ అండ్ ఈవెన్ ఆర్గింగ్ ద గవర్నమెంట్ టు ప్రిస్క్రైబ్ ఇట్. అంటే
ఇప్పుడు చాలామంది ఈ రైట్ వింగ్ గ్రూప్ ఎవరైతే ఈ యొక్క విప్లవకారులు కావచ్చు, లేకపోతే ఈ యొక్క యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో మన భారతదేశం మంచి కోరే యాక్టివిస్టులు కావచ్చు, వీళ్ళందరూ ఏమన్నారంటే ఈ యొక్క తబ్లీగీని ఏమి నిర్ణయించారంటే ఇది ఒక హెల్త్ టెర్రరిస్ట్ అనమాట. అంటే ఈ టెర్రరిజంలో కూడా మనకు హింసాపరంగా చేసే టెర్రరిజం ఉంటుంది. హెల్త్ అంటే ఇలాంటి వ్యాధుల్ని వీళ్ళు వ్యాప్తి చేసి కానీ జన నష్టాన్ని కలిగించే టెర్రరిస్టులుగా వీళ్ళని గుర్తించాలని చెప్పేసి, దాంతోపాటు ఈ తబ్లీగీని కూడా ప్రోస్క్రైబ్ అంటే పూర్తిగా నిషేధించాలని చెప్పేసి వాళ్ళు కూడా దీని మీద యాక్టివిస్టులు తీసుకొచ్చారు. ఎందుకంటే దీని మీద రకరకాల కారణాలు చెప్పారు. ఇక్కడ వీళ్ళు సరిగా శుభ్రతను పాటించరని చెప్పేసి ఆల్రెడీ కొన్ని వీడియోలు అనేవి, అంటే ఇప్పుడు కాకపోయినా కానీ అది 2016లో వీడియో అయినప్పటికీ అది ఆ తబ్లీగీకి సంబంధించిన వీడియోలు, ఆ ప్లేట్లు నాకటం అలాంటి అంశాలన్నీ కూడా చూపించి వీళ్ళు శుభ్రంగా ఉండరు, ఇలాంటి వాళ్ళ వల్ల వ్యాధి వ్యాప్తి చెందుతుంది అనే ఉద్దేశంతో చాలా వరకు వీళ్ళ మీద ఏంటంటే హేట్రెడ్ స్పీచ్ అనేది జరుగుతుంది. సో భారతదేశంలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ముస్లిమ్స్ అంటే ఒక రకంగా చూసే సిచ్యువేషన్కి వచ్చేసాం. ఆల్రెడీ మనం సిఏఏ చట్టం చూసాం, దానికి వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. దాంతోపాటు ఇలాంటి అన్ని అంశాలతో వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడే విధంగా ఉందన్నమాట. హిస్టరీ ఆఫ్ సబ్ టెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ యొక్క తబ్లీగీ జమాత్కి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఈ చరిత్ర ఏంటో చూద్దాం. ది తబ్లీగీ జమాత్ ఏ ట్రాన్స్నేషనల్ ఇస్లామిక్ revivist movement was found in early 1926 British India by Maulana Muhammad alias Kandalwai and spread by Ashraf Ali Thanavi, the two patriarchs of the movement. అంటే ఈ తబ్లీగీ జమాత్ అనే దాన్ని ఇది ఒక ట్రాన్స్నేషన్ అనమాట. అంటే ఒక దేశానికి సంబంధించిందే కాదు, మల్టిపుల్ దేశాలు. ట్రాన్స్నేషన్ అంటే ఒక చోట కాదనమాట, మొత్తం అన్ని ప్రపంచవ్యాప్తంగా సంబంధించిన ఈ యొక్క అదేది ఒక రివైవలిస్ట్ అనమాట. అంటే ఈ యొక్క ముస్లిం మతంలో కొత్త మార్పులు తీసుకురావడానికి, కొత్త ఉద్యమంలో చేయడానికి తయారు చేసిందనమాట. ఇది 1926లో బ్రిటిష్ ఇండియా టైంలోనే ఇది మౌలానా మొహమ్మద్ లేదా అలియాసా కందల్వి అనే అతను స్థాపించాడు. తర్వాత అష్రఫ్ అలీ తనావి అనే అతను దీన్ని ప్రమోట్ చేస్తూ వచ్చాడనమాట. ద 19th century was the period when a variety of new influential as well as controversial religious reform movements, both Hindu and Muslim, were emerging within India with a desire to rediscover their lost glory. అంటే ఈ 19వ శతాబ్దంలోకి వచ్చేసరికలా మన భారతదేశంలో ఏంటి అంటే ఈ యొక్క ముఖ్యమైనటువంటి కాంట్రవర్షియల్ యొక్క మతాలైనటువంటి ఈ రెండు మతాలు, హిందూ మతంలోనూ ముస్లిం మతంలోనూ కొత్త మార్పులు తీసుకొచ్చారనమాట. ఎందుకని వాళ్ళ యొక్క ఏదైతే ప్రభావం కోల్పోయి ఈ రెండు మతాలు అనేవి ఈ యొక్క బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క క్రైస్తవంతో పూర్తిగా ఈ యొక్క ప్రభావం అనేది కోల్పోయినాయి అనమాట. తిరిగి వాళ్ళు గ్లోరీ అంటే వాళ్ళ యొక్క ప్రభావాన్ని, వాళ్ళ యొక్క ఇంత పూర్వపు వైభవాన్ని తీసుకురావాలని చెప్పేసి చాలా మార్పులు తీసుకుంటూ వచ్చారనమాట. ది తబ్లీగీ ఎమర్జ్డ్ యాజ్ ఏ రెస్పాన్స్ టు ద క్రిస్టియన్ మిషనరీ అండ్ శుద్ధి సంగతన్. అంటే ఈ యొక్క తబ్లీగీ అనేది ముఖ్యంగా దేనికోసం తీసుకొచ్చారు అంటే, దేనికి వ్యతిరేకంగా తీసుకొచ్చారంటే ఈ యొక్క మతంలోని మార్పులను దేనికోసం తీసుకొచ్చారంటే క్రిస్టియన్ మిషనరీస్ మీద, హిందువులకు సంబంధించినటువంటి శుద్ధి సంగతన్ అనే ఒక దాని అంశం మీద, అంటే ఈ యొక్క హిందువుల్లో వచ్చిన మార్పు సంబంధించి దానికి వ్యతిరేకంగా దాని మీద యుద్ధం చేసే విధంగా, లేకపోతే ఆ మతాలను ఎదుర్కొనే విధంగా ఈ తబ్లీగీ అనే దాన్ని వీళ్ళు ఏర్పాటు చేశారన్నమాట. ద తబ్లీగ్ మెయింటైన్ యాన్ ఎ పొలిటికల్ డిమినర్ స్పెసిఫికల్లీ ఇన్ ఇండియా. అంటే ఈ యొక్క తబ్లీగీ అనేది అంటే ఒక రాజకీయపరమైనటువంటి పార్టీగా కాను, లేకపోతే రాజకీయ ఉద్దేశాలతో దీన్ని ఏర్పాటు చేయలేదన్నమాట. దీన్ని ముఖ్యంగా ఎక్కడ స్థాపించారంటే ఇండియాలోనే స్థాపించారు. ఫస్ట్ ద మెసేజ్ ఫర్ ఆల్ ప్లేయర్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క మెసేజ్ ఏంటి, ఎవరైతే ఈ యొక్క ప్లేయర్స్ ఉన్నారో అంటే ఈ దీంట్లో ఎవరైతే భాగస్వాములు అయి ఉన్నారో, దీన్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరికీ సంబంధించిన మెసేజ్ ఏంటో చూద్దాం. ద తబ్లీగీ లేస్ ఎంఫసిస్ ఆన్ ఇండివిజువల్ సోషల్ రిఫార్మ్ అండ్ రివోకేషన్ ఆఫ్ ద పొలిటికల్. అంటే ఈ యొక్క తబ్లీగీ అనేది ఏంటంటే ఇండివిజువల్గా అంటే సామాజిక పరంగా ప్రతి ఒక్కరూ మార్పు చెందాలి, వాళ్ళలో మార్పులు తీసుకురావాలి అని చెప్పేసి, దాంతోపాటు రివోకేషన్ ఆఫ్ పొలిటికల్ అంటే రాజకీయ పరంగా కూడా కొన్ని మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో దీన్ని స్థాపించారనమాట. దిస్ క్లియర్లీ మీన్స్ దట్ ద తబ్లీగీ డస్ నాట్ డైరెక్ట్లీ హ్యాంకర్ ఆఫ్టర్ స్టేట్ పవర్. అంటే దీన్ని బట్టి చెప్పాలి అంటే ఈ తబ్లీగీకి సంబంధించి అంటే దేశాధిపత్యం కానీ రాష్ట్రాధిపత్యంతో వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదనమాట. ఇట్ హ్యాస్ అడాప్టెడ్ ఏ బాటమ్ అప్ అప్రోచ్. అంటే వీళ్ళు అంటే క్రింది స్థాయిలో అంశాలను మాత్రమే వీళ్ళు పరిగణలోకి తీసుకుంటారన్నమాట. అంటే కింద ఉన్న వ్యక్తులకి ఏదైతే సామాజిక పరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, సామాజికంగా కొన్ని లోపాలు అనేవి ఉంటాయి కదా ఏ మతంలో అయినా సరే, హిందువుల్లో కానీ ముస్లింలో కానీ సామాజికపరమైనటువంటి అస్పృశ్యత భావాలు కానీ అలాంటి అంశాలని తొలగించడమే ఈ యొక్క మతం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ తబ్లీగీ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. టు ఇస్లామిజం సొసైటీ అండ్ క్లైమ్డ్ ఏ కంప్లీట్ డిసెంగేజ్మెంట్ ఆన్ ఇష్యూస్ దట్ ఇన్వాల్వ్ పొలిటిక్స్. అంటే దీంతోపాటు ఆ సొసైటీకి సంబంధించిన అంశాలను వీళ్ళు
ఎదుర్కొంటూ పూర్తిగా ఈ యొక్క పాలిటిక్స్ రాజకీయాల్లో నుంచి ఆ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది లేకుండా చూడాలని చెప్పేసి ఈ యొక్క తబ్లీగీ యొక్క ముఖ్య అంశం అనమాట. ది పర్సిస్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎ పొలిటికల్ హ్యాస్ సీరియస్ పొలిటికల్ ఇంప్లికేషన్స్. ద ప్రైస్ ఆఫ్ అ political ignorance or apathy is quite high, as seen today in Tablighi being implicated in the spread of the pandemic and a demonization of the larger community. అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఈ యొక్క రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా, అంటే ఒక రాజకీయం అనేది లేకుండా ఏదైతే ఈ యొక్క కొనసాగుతుందో దీనివల్ల అనేది ఈ పొలిటికల్ ఇగ్నోరెన్స్, అంటే వాళ్ళకి ఏంటి రాజకీయ పరంగా వీళ్ళకి ఎటువంటి అంశాల్లో వీళ్ళకి అవగాహన లేకపోవటం వల్ల దీనివల్ల ఏమైందంటే ఈ యొక్క మతం అనేది, ఈ తబ్లీగీ అనేది చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఎదుర్కొనే విషయంగా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ పెండమిక్ గురించి వీళ్ళు రాజకీయ పరంగా ఏమీ తెలియదు, అంటే ప్రపంచ దేశాల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది కానీ లేకపోతే ఇప్పుడున్న భారతదేశ గవర్నమెంట్ ఎలాంటి ఆర్డినెన్స్ ఇస్తుంది ఇవేమి పట్టించుకోరన్నమాట వీళ్ళు. దానివల్ల ఈ యొక్క చాలా వరకు నింద అనేది అంటే వాళ్ళని మోయాల్సిన అవకాశం అనేది ఏర్పడింది అనమాట ఈ యొక్క తబ్లీగీకి. ద పాలిటిక్స్ ఆఫ్ హేట్ అరౌండ్ ద తబ్లీగ్ ఓన్లీ హైటెన్స్ దిస్ కండిషన్ ఆఫ్ ద నేషనల్ అండ్ గ్లోబల్ యాంగ్జైటీ విత్ ఐసోలేషన్ టేకింగ్ ఇట్స్ టోల్ ఆన్ మెంటల్ హెల్త్. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి రాజకీయ పరంగా ఈ తబ్లీగీ మీద చాలా వరకు వ్యతిరేకత అనేది ఏర్పడింది గ్లోబల్గా. దీనికి సంబంధించి ఐసోలేషన్ అనేది తీసుకురావడం, వాళ్ళకి సంబంధించిన అన్ని అంశాలను వీళ్ళు ఇప్పుడు చర్చించే విధంగా ఉందన్నమాట. ఈజ్ ఇట్ ఏ కోయిన్సిడెన్స్ దట్ ద నావెల్ కరోనా వైరస్ మచ్ లైక్ ద కౌ ఇష్యూ. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఈ నావెల్ కరోనా వైరస్ సంబంధించిన ఈ తబ్లీగీ అనేది మన భారతదేశంలో ఆవుకు, అంటే హిందువులకు ముస్లింకి మధ్య ఎప్పుడు కూడా గొడవ వచ్చేది ఈ ఆవు దగ్గరే అనమాట. అలాంటి విషయంగానే ఇప్పుడు ఆవు మనకు ఎలా గొడవకు కారణం అవుతుందో ఈ కరోనా వైరస్ కూడా అలానే గొడవకు కారణం అవుతుంది అనమాట. హ్యాజ్ ఇంటెన్సిఫైడ్ కమ్యూనల్ టెన్షన్ బిట్వీన్ ద హిందూ అండ్ ముస్లిమ్స్. అంటే హిందువులు ముస్లింల మధ్య ఎప్పుడైనా సరే ఈ మతపరమైన గొడవలు ఎప్పుడైనా వచ్చేది ఆవుతోనే, ఇప్పుడు మాత్రం ఈ యొక్క కరోనా వైరస్ వల్ల ఈ హిందువులకు ముస్లిమ్స్ గొడవలు వచ్చే విధంగా ఉందన్నమాట. క్లియర్లీ ఇట్ ఈస్ నాట్ ఏ కోయిన్సిడెన్స్. అంటే ఇప్పుడు ఈ రెండు మనం చూసుకుంటే అంటే ఈ రెండు కోయిన్సిడెన్స్ ఏమీ కాదనమాట చూస్తే. ఇట్ ఈజ్ ఏ ప్యాటర్న్, ఏ పొలిటికల్ డిజైన్ టు క్యారికేచర్ ఫ్రేమ్ అండ్ ఎండేంజర్ వన్ పార్ట్ ఆఫ్ ద నేషన్. అంటే ఇది కోయిన్సిడెన్స్ అయితే కాదు, కావాల్సి దీన్ని కల్పితంగా ఒక పార్టీకి సంబంధించి భారతదేశంలో ఒక వాళ్ళని ప్రమాదకరమైన స్థితిలో పడేసే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రమే ఇవి అని చెప్తున్నారన్నమాట. సో ఈ తబ్లీగీ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది, దానిలోని ముఖ్య అంశాలు ఏంటి, అంటే ఈ తబ్లీగీ వల్ల మనకు ఏం మెసేజ్ వచ్చేసింది అనే అంశాల గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయాలండి. ఒకసారి మనం 6th పేజ్లో చూస్తే ఈ యొక్క ఆర్టికల్ అనేది ఉందన్నమాట. ఈ కార్డ్ ఒకసారి మీరు చదవండి, సింపుల్ వార్డింగ్లోనే ఉంది. సో ఇదే సేమ్ మొత్తం దాంట్లో ఉన్న ఎసెన్స్ అనేది ఇదే ఇప్పుడు మనం చెప్పుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఏ షార్ట్ ఆఫ్ హోప్ విత్ ఏ గేమ్ చేంజింగ్ వ్యాక్సిన్. అంటే మనకు ఈ యొక్క ఒక షాట్ అనేది ఇప్పుడు మనం ఒక షాట్ 6 కానీ 4 కానీ షాట్ కొట్టామంటాం కదా, అంటే మనకు అలాంటి షాట్ లాంటి హోప్ ఒకటి ఉందన్నమాట. ఒక మంచి అంటే ఆశాజనకమైనటువంటి అంశం ఒకటి ఉందన్నమాట. విత్ ఏ గేమ్ చేంజింగ్ వ్యాక్సిన్. అంటే పూర్తిగా గేమ్ చేంజింగ్ వ్యాక్సిన్ అంటే ఉన్న పరిస్థితుల్ని తారుమారు చేసే అంశం అనమాట. గేమ్ చేంజింగ్ ప్లేయర్ అంటాం. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఒక గేమ్ చేంజింగ్ ప్లేయర్, ఇప్పుడు ఇంతకుముందు యువరాజ్ సింగ్ గేమ్ చేంజింగ్ ప్లేయర్ అంటాం. ఎందుకని అప్పటి వరకు మన భారతదేశం ఓటమి అంచుల్లో ఉందనుకోండి, అతను వచ్చాడు పూర్తిగా ఆ గేమ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట, మనం గెలుస్తున్నట్టు ఉంటుంది. అలానే ఈ వ్యాక్సిన్ అనేది ఇప్పుడు ప్రపంచంలోని మానవాళిని ఓడించే విధంగా ఉందన్నమాట. ఒకసారి ఆ వ్యాక్సిన్ అనేది కనుక ప్రవేశపెట్టారనుకోండి, అది పూర్తిగా మానవాళికి కాపాడే విధంగా, ఆ వ్యాధిని అరికట్టే విధంగా గేమ్ని చేంజ్ చేస్తారనమాట, పూర్తిగా టర్న్ అవుతుంది అనమాట. అలాంటి అంశం గురించి డిస్కస్ చేసిన ఆర్టికల్ అనమాట. ఇది కూడా మనకు 6th పేజ్లోనే ఉందండి. ఇది ఒక ఫస్ట్ ఆర్టికల్ అనమాట, దీంట్లో పైన ఆర్టికల్ ఇది. సో ఈ గేమ్ చేంజింగ్ వ్యాక్సిన్ అంటే ఏంటి, అసలు ఎవరు తయారు చేస్తున్నారు దీన్ని చూద్దాం. యూజింగ్ లెసన్స్ లెర్న్డ్ ఏ సోషల్ వ్యాక్సిన్ కెన్ బిల్డ్ సొసైటల్ ఇమ్యూనిటీ టు ద డివాస్టింగ్ ఎఫర్ట్స్ ఆఫ్ పెండమిక్ నౌ అండ్ లేటర్. అంటే ఎప్పుడైనా సరే మనం ఒక సోషల్ లెసన్ అనేది మనం ఇప్పుడు ఇంతకాలం మనం సామాజిక పరంగా కొంత నేర్చుకున్నాం అనమాట, లెసన్స్ నేర్చుకున్నాం. ఎట్లాగా సోషల్ వ్యాక్సిన్ అనేది ఒకటి ఉందన్నమాట. అంటే సామాజిక పరమైన అంశాలనే మనం ఒక వ్యాక్సిన్, అంటే ఒక మందు, ఒక వ్యాధికి నివారించే ఒక మందులాగాను, లేకపోతే రాకుండా వ్యాక్సిన్ అంటే ఏంటి, మనం వ్యాక్సినేషన్ అంటే ఎందుకు చేస్తామో, ఒక వ్యాధిని రాకుండా అరికట్టగలిగే ఏదైతే ఉంటుందో ఆ మందు ఏదైతే ఉంటుందో దాన్ని వ్యాక్సిన్ అంటాం. సామాజిక పరమైన అంశాలు కూడా ఆ వ్యాధిని రానియకుండా, అంటే శుభ్రతను పాటించడం, ఒకళ్ళ మధ్య ఒకళ్ళ దూరాన్ని ఉంచడం, ఇలాంటి అంశాలన్నీ కూడా సమాజపరంగా మనం చూస్తే ఇవి ఒక వ్యాధిని అరికట్టే విధంగా ఉంటాయి అన్నమాట. ఏ సిరీస్ ఆఫ్ మెజర్స్. అంటే ఇప్పుడు మనకు ఈ వ్యాక్సిన్ సంబంధించి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి. In a recent interview, the Union Health Minister Harshavardhan asserted that lockdown and social distancing are the most effective social vaccines available to fight the pandemic.
ఇప్పుడు మన యొక్క హెల్త్ మినిస్టర్ అయినటువంటి హర్షవర్ధన్ ఏం చెప్పాడు అంటే, ఈ యొక్క రీసెంట్గా ఒక ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, సోషల్ డిస్టెన్సింగ్ ఒకటి, లాక్డౌన్ ఈ రెండు మాత్రమే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కరోనా వైరస్ ఈ పెండమిక్ మీద పూర్తిగా ఎఫెక్టివ్గా మనం దాడి చేయాలా లేకపోతే దాన్ని ఎదుర్కోవాలి అంటే ఈ రెండు అంశాలే మనకు సామాజికపరమైనటువంటి ఈ యొక్క వ్యాధి నిరోధకాలు అనమాట, వ్యాక్సిన్స్ అనమాట, వ్యాధిని అరికట్టగలిగే అంశాలని చెప్పేసి ఆయన చెప్పాడు. ఏ సోషల్ వ్యాక్సిన్ ఈజ్ ఏ మెటాఫార్ for a series of social and behavioral measures that government can use to raise public consciousness about unhealthy situation through social mobilization. సో ఈ యొక్క సోషల్ వ్యాక్సిన్ సంబంధించి ఈ సామాజికపరమైనటువంటి ఈ వ్యాధులను నిరోధించే అంశాలకు సంబంధించి గవర్నమెంట్ అనేది మనకు సామాజికంగా ఎలా ఉండాలి, కొన్ని సిరీసెస్ లోపంలో ఎలా ఉండాలి, చేతులు కడుక్కోవాలి, ఒక 7 సూత్రాలు అని చెప్తున్నాం, ఒకరికొకరు ఇంత మధ్య డిస్టెన్స్ ఉండాలి, ఒకరితో మనం మాట్లాడేటప్పుడు ఇలాంటి అలా మాట్లాడాలి, లేకపోతే రోడ్డు మీద ఉమ్మి వేయకూడదు, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు వ్యాధిని రానియకుండా చేయటమే కాకుండా పరిసరాలను శుభ్రపరిచే విధంగా, పర్యావరణాన్ని కాపాడే విధంగా కూడా చేస్తాయన్నమాట. సోషల్ మొబిలైజేషన్ అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, సామాజికమైనటువంటి మార్పు తీసుకొచ్చి వాళ్ళని అవగాహన కలిగించి సామాజికపరమైన మార్పును తీసుకొస్తున్నారు అనమాట. ఏ సోషల్ వ్యాక్సిన్ అడ్రసెస్ బ్యారియర్స్ అండ్ ఫెసిలిటేటర్స్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ వెదర్ యాటిట్యూడినల్, social, cultural or economic and supplements information, education, communication, IAC with a targeted social and behavior change communication strategies. అంటే ఇప్పుడు ఈ సోషల్ వ్యాక్సిన్ ప్రకారం ఏంటంటే మనకు బిహేవియర్ అంటే మన యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుంది, బిహేవియర్ చేంజ్ వస్తుంది. తర్వాత వెదర్ యాటిట్యూడ్ అంటే మనం ప్రకృతితో ఎవరైతే అంటే మన ప్రకృతి మీద మనకున్న ఏదైతే ఒక అంశం ఉంది, ప్రకృతిని ఎలా కాపాడాలని కానీ లేకపోతే ప్రకృతి మీద మనకు భావం ఏదైతే ఉందో ఆ భావంలో మార్పు వస్తుంది అనమాట. తర్వాత సోషల్గాను, సామాజిక పరంగాను, కల్చరల్గాను, ఎకనమిక్ పరంగాను, తర్వాత సప్లిమెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి మనకి ఏవైతే అంశాలు మనకు తోడ్పడుతున్నాయో వాటిని చూసుకొని, తర్వాత ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉన్న చదువులను ఉద్దేశించి, తర్వాత కమ్యూనికేషన్, ఎన్ని అంశాలతో పాటు మనకేమవుతుందంటే సోషల్ అండ్ బిహేవియరల్ చేంజ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా అవలంబిస్తాయి అన్నమాట. అంటే సామాజిక పరంగా, తర్వాత మనకు కల్చరల్ అనేది సాంప్రదాయ పరంగా, తర్వాత ఆర్థిక పరంగా, సప్లిమెంట్స్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఇలాంటి అన్ని అంశాలతో చూసుకుంటే మనకు చాలా వరకు మార్పులు వస్తాయి అన్నమాట. ఉగాండా అండ్ థాయిలాండ్ అంటే యాక్చువల్గా ఇది ఇంతకుముందు మనకు హెచ్ఐవి అనేది వచ్చిందనమాట. ఈ హెచ్ఐవి అనేది ఈ యొక్క ఆఫ్రికన్ కంట్రీస్లో ఫస్ట్ స్టార్ట్ అయిందనమాట. ఈ ఉగాండా, థాయిలాండ్ కూడా ఈ యొక్క హెచ్ఐవి వచ్చినప్పుడు, ఈ పెండమిక్ వచ్చినప్పుడు ఆ యొక్క ఇన్ఫెక్షన్ని ఎఫెక్టివ్గా వీళ్ళు చేయడానికి ఏం చేశారు, ఇలాంటి విధానాలను అవలంబించారనమాట. సో ఈ యొక్క హెచ్ఐవి అనేది 1995లో అంటే ఇది 1986లోనే వచ్చినప్పటికీ దాన్ని పూర్తిగా కనిపెట్టడానికి 1995 దాకా పట్టిందనమాట. సో ఆ యొక్క కనిపెట్టడం తర్వాత ఈ యొక్క మనం ఏదైతే అంశాలు చెప్పుకున్నామో బిహేవియరల్ చేంజెస్ కానీ, తర్వాత ఈ యొక్క ఇన్ఫర్మేషన్, సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ కానీ, కల్చరల్, సోషల్ పరంగా చాలా వరకు తేడా వచ్చిందనమాట. ఉగాండా అండ్ థాయిలాండ్ యూజ్డ్ ది స్ట్రాటజీస్ ఎఫెక్టివ్లీ డ్యూరింగ్ ద హెచ్ఐవి ఎయిడ్స్ పెండమిక్ టు బ్రింగ్ డౌన్ ద ఇన్సిడెంట్స్ ఆఫ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ బిఫోర్ హైలీ యాక్టివ్ యాంటీ రిట్రీవల్ ట్రీట్మెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1995. సో ఈ యొక్క ఉగాండా కానీ, థాయిలాండ్ కానీ ఇలాంటి అంశాలను వీళ్ళు ఉపయోగించుకొని ఈ హెచ్ఐవిని ఎదుర్కొనే విధంగా పోరాడారన్నమాట. దాంతోపాటు ఈ యాంటీ రిట్రైవల్ ట్రీట్మెంట్ను కూడా వీళ్ళు స్టార్ట్ చేశారన్నమాట ఇప్పుడు 1995లో. తర్వాత లెసన్స్ ఫ్రమ్ హెచ్ఐవి పెండమిక్, మనం ఈ యొక్క వ్యాధి అనేది మహమ్మారి, హెచ్ఐవి మహమ్మారి నుంచి మనం నేర్చుకున్న కొన్ని పాఠాలు చూసుకుందాం. ద హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ హెచ్ఐవి దట్ కాజెస్ ద acquired immunodeficiency syndrome is believed to have made the genotypicum jump from monkeys through chimpanzees to humans in Africa as early as 1920s, but HIV AIDS pandemic was detected in 1981 and was a pandemic by 1985. అంటే ఈ యొక్క వ్యాధి, హెచ్ఐవి వ్యాధి అనేది అంటే ఇది హెచ్ఐవి ఏంటంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అనమాట. అంటే ఈ యొక్క మానవుడిలో ఉన్న ఆ ఇమ్యూనిటీ పవర్ని దెబ్బతీసే ఈ వైరస్ పూర్తిగా ఏ వ్యాధిని కలిగిస్తుంది అంటే హెచ్ఐవిని, అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ అనే దాన్ని కలగజేస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా ఇది మంకీస్ నుంచి చింపాంజీస్ నుంచి మనుషులకి ఆఫ్రికాలో 1920 నుంచి మొదలైందనమాట ఈ వ్యాధి అనేది. సో ఈ హెచ్ఐవి ఎయిడ్స్ వల్ల, ఈ పెండమిక్ వల్ల ఏమైంది, అప్పుడు దాన్ని ఎప్పుడు డిటెక్ట్ చేశారు, దాన్ని ఎప్పుడు గుర్తించారు, 1920లో ఈ వ్యాధి వచ్చినప్పటికీ దీన్ని గుర్తించేసరికి 1981 పట్టింది. అది పూర్తిగా అది ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధిగా ప్రబలే వ్యాధి పెండమిక్ అని 1985లో దాన్ని గుర్తించారనమాట. హౌ ఇట్ కెన్ వర్క్ అంటే ఇప్పుడు ఈ యొక్క హెచ్ఐవికి సంబంధించిన అంశాల్లో మనం ఎలా దీన్ని ఉపయోగించుకొని
ఈ యొక్క వ్యాధిని అరికట్టవచ్చు చూద్దాం. మెయింటైనింగ్ ఫిజికల్ డిస్టెన్సింగ్ ఇన్ సోషల్ సిచ్యువేషన్ అండ్ వేరింగ్ క్లాత్ మాస్క్ ఆర్ feasible coverings in a public by 100% of the people is a key preventing infection along with regular disinfection of oneself and one's surroundings. అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం ఏం చేయాలి అంటే ఫిజికల్ డిస్టెన్స్ ఒకళ్ళ మధ్య ఒకళ్ళు దూరంగా వ్యవహరించాలా. దాంతోపాటు ఈ సోషల్ సిచ్యువేషన్ పరంగా మనం ఏం చేయాలంటే క్లాత్ మాస్క్లు అనేవి కానీ లేకపోతే ఫ్యూజువల్ కవర్స్ కానీ పబ్లిక్గా తిరిగేటప్పుడు 100% పూర్తిగా మన బాడీని కవర్ చేసే విధంగా కొన్ని కవర్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని తీసుకుంటూ అలాంటి వాటిని ఉపయోగిస్తూ దాంతోపాటు మనం డిస్ఇన్ఫెక్షన్ అంటే ఈ యొక్క అంటువ్యాధి బారిన పడకుండా మనము మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకునే విధంగా చూసుకోవాలన్నమాట. కోర్సివ్ ఆర్ punitive methods are inevitably counterproductive as was seen with HIV AIDS. అంటే కోర్సివ్ అంటే పునిటివ్ అంటే రోగం రాకముందుకే కొన్ని చర్యలు ఏవైతే తీసుకుంటామో అవి ఖచ్చితంగా ఈ యొక్క వ్యాధిని ఎదుర్కొనే విధంగా ఉంటాయి అన్నమాట. ఎట్లాగా HIV AIDS మనం ఎలాంటి యొక్క చర్యలు ఏదైతే తీసుకున్నామో అలాంటి అంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. దేర్ ఈజ్ స్టిల్ నో biomedical vaccine for HIV AIDS considering the limited efficacy and uptake of influenza vaccines for SARS-CoV-2 COVID-19 may not provide a panacea. అంటే ఇప్పుడు సేమ్ మనం కనుక చూస్తే ఈ హెచ్ఐవి కానీ ఎయిడ్స్ కానీ మనం చూస్తే కనుక ఎటువంటి దాని వ్యాధిని ఎదుర్కొనేటువంటి వ్యాధులు అనేవి లేవు. ఎట్లాగా సేమ్ అలాంటిలానే ఇప్పుడు SARS-CoV-2 అనేది COVID-19 కూడా సేమ్ అలాంటి పరిస్థితులను ఏర్పరిచే విధంగా ఉందన్నమాట. ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ టు రెడ్యూస్ డెత్ విత్ COVID-19 మే ఎమర్జ్ బట్ టిల్ దెన్ అండ్ ఈవెన్ ఆఫ్టర్వార్డ్స్ ఏ సోషల్ వ్యాక్సిన్ ఈజ్ నీడెడ్. అంటే ఇప్పుడు మనకు ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అనే ద్వారా మనం ఈ COVID-19 వ్యాధిని చాలా వరకు మనం తగ్గించవచ్చు అనమాట. కానీ ఆ తర్వాత కూడా మనకేది సోషల్ వ్యాక్సిన్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా సోషల్ డిస్టెన్సింగ్ కానీ తర్వాత ఒకళ్ళకు మాస్కులు ధరించడం కానీ ఇలాంటి అన్ని అంశాలను మనం దృష్టిలో ఉంచుకుంటే కనుక అవి ఖచ్చితంగా అవసరం అన్నమాట. తర్వాత కూడా ఏ సోషల్ వ్యాక్సిన్ కెన్ బిల్డ్ సోషల్ ఇమ్యూనిటీ టు ద devastating effects of future pandemics by the lessons learned about addressing the root causes and our responses to the current one. అంటే ఇప్పుడు ఈ సోషల్ వ్యాక్సిన్ సామాజికపరమైనటువంటి ఈ వ్యాధి నిరోధకాన్ని కలిగించే ఈ యొక్క ఏదైతే అంశం ఏదైతే ఉందో అది ఏంటి అంటే మనకు సామాజికపరమైనటువంటి ఇమ్యూనిటీని అంటే రోగనిరోధక శక్తిని సామాజికంగా రోగనిరోధక శక్తిని పెంచి తర్వాత ఈ యొక్క డివాస్టివేటింగ్ అంటే వినాశకరమైనటువంటి ఈ యొక్క సిచ్యువేషన్లను రాబోయే కాలంలో ఈ వ్యాధుల వచ్చే అంశాల నుంచి మనం తప్పించే విధంగా చాలా వరకు మన పాఠాలు అనేవి ఆ తర్వాత ఈ రూట్ కాజెస్ ఏంటి ఈ వ్యాధి రావడానికి సంబంధించిన ఈ రూట్ కాజెస్ అంశాల గురించి వాటన్నిటికీ మనం నేర్చుకుంటాం అన్నమాట. తదనుగుణంగా మనం వాటిని బట్టి మనం బిహేవ్ చేస్తే రాబోయే కాలంలో ఇలాంటి వ్యాధులు మనం ఎదుర్కోవచ్చు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ WHO హ్యాజ్ లిమిటేషన్స్ దీస్ హ్యావ్ బీన్ ఇంపోజ్డ్ ఆన్ ఇట్ బై నేషన్స్. అంటే ఇప్పుడు ఈ WHOకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ యొక్క లిమిటేషన్స్ అనేవి ఎవరు పెట్టారు అంటే ఆ దేశాలే దీని మీద కొన్ని లిమిటేషన్స్ అనేవి పెట్టారని చెప్పేసి ఈ యొక్క శశిధరూర్ అనే ఆయన ఒకప్పుడు ఈ UN ఆయన పనిచేశాడనమాట. సో ఆయన సంబంధించి దీని గురించి ఒక ఆర్టికల్ అనేది అంటే విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాడు అనమాట. ఆ ప్రశ్నలు ఏంటో ఆ సమాధానం ఏంటో చూద్దాం. ద ప్రిన్సిపల్ ఫాల్ట్ ఈజ్ విత్ బీజింగ్ అండ్ నాట్ WHO. అంటే దీంట్లో ఇక్కడ ఈ యొక్క సమస్య ఏంటి అంటే ఇప్పుడు ఈ వ్యాధి అనేది ఇంత తీవ్రంగా అభివృద్ధి చెందడానికి కానీ వ్యాప్తి చెందడానికి ముఖ్యమైన కారణం ఎవరు అంటే బీజింగే కానీ WHO కాదు. విచ్ ఈజ్ స్టిల్ ఏ బాడీ డిపెండెంట్ ఆన్ మెంబర్ స్టేట్స్. ఈ యొక్క బాడీ WHOలో ఉన్న ఈ బాడీ అనేది ఎప్పుడూ కూడా ఆ బాడీలో ఉన్న దేశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ బాడీ అనేది ఎలా తయారవుతుంది కొన్ని దేశాలన్నీ కూడా ఒక బోర్డ్ ఆఫ్ మెంబర్స్గా ఉండి ఆ బాడీతోనే ఈ దేశాలు అనేది తయారవుతుంది. సో ఆ మెంబర్స్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. శశి థరూర్ ఫార్మర్ అండర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ద UN. అంటే ఒకప్పుడు సెక్రటరీ జనరల్ అనమాట అండర్ సెక్రటరీ జనరల్ అనమాట ఫార్మర్ ఒకప్పుడు పనిచేశాడు ఆయన శశి థరూర్ ఆయన. చూద్దాం. హౌ అన్ప్రెసిడెంటెడ్ ఈజ్ ద కరెంట్ ఛాలెంజ్ ఫేసింగ్ ద WHO. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఫేస్ చేయని అంటే అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకుముందు ఎప్పుడు సంభవించని విధంగా అలాంటి సవాళ్ళను అనేది WHO ఎదుర్కొంటుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటే అది ఎదుర్కొంటుందా లేదా అని చెప్పేసి ఆయన క్వశ్చన్ అడిగారనమాట. ద WHO వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1948. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. 1948లో దీన్ని ఏర్పరిచారనమాట. అండ్ దేర్ హ్యాజింట్ బీన్ ఏ వరల్డ్ వైడ్ పెండమిక్ విత్ దిస్ కైండ్ ఆఫ్ డివాస్టియేషన్ దట్ హ్యాజ్ కమ్ అక్రాస్ ఇట్స్ పాత్. అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ఇలాంటి భయంకరంగా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి వ్యాప్తి చెందే ఈ మహమ్మారి అనేది రావడం అనేది జరగలేదన్నమాట.
ఈజ్ ద యుఎస్ క్రిటిసిజం వ్యాలిడ్? అంటే నెక్స్ట్ ఆయన క్వశ్చన్ అడిగిన అంశం ఏంటి అంటే యుఎస్ అనేది ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓని బాధ్యులుగా చేస్తూ ఈ వ్యాధి రావడానికి ఇంత పెరిగిపోవడానికి డబ్ల్యూహెచ్ఓ పట్టించుకుపోవడమే కారణమని వాళ్ళు క్రిటిసైజ్ చేశారు కదా, అది ఎంతవరకు వాస్తవం అని అడిగారు. వన్ కెన్ సర్టైన్లీ యాక్సెప్ట్ ద చేంజ్ దట్ దే వర్ టూ విల్లింగ్ టు గివ్ చైనా ఏ ఫ్రీ పాస్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద క్రైసిస్. అంటే మన అందరం కూడా గుర్తించాల్సిన అంశం ఏంటి అంటే చైనా అనే దానికి ఈ యొక్క వ్యాధి ప్రభావం బాగా ఎక్కువగా లేనప్పుడు, లేకపోతే ప్రబలంగా వ్యాప్తి చెందనప్పుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చారనమాట, ఫ్రీ పాస్ ఇచ్చారు చైనాకి. చైనాని ఎటువంటి సంప్రదింపులు చేయలేదు, లేకపోతే చైనా మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదన్నమాట, దాన్ని ఫ్రీగా వదిలేశారు. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఈజీ టు బ్లేమ్ ద డబ్ల్యూహెచ్ఓ ఫర్ ఇట్. అంటే ఈయన యొక్క ఉద్దేశం ప్రకారం ఈ యొక్క అంశానికి సంబంధించి డబ్ల్యూహెచ్ఓని మనం ఎప్పుడూ కూడా దోషిగా నిర్ధారించకూడదు అనమాట, దాన్ని బ్లేమ్ చేయకూడదు. వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ ఫర్ ఎనీ యుఎన్ బాడీ ఈజ్ దట్ ఇట్ ట్రెండ్స్ టు బీ హోల్డెన్ టు ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ మెంబర్ స్టేట్స్. అంటే ఇప్పుడు ఎప్పుడూ కూడా మనం ఈ యుఎన్ బాడీస్కి కొన్ని ఇన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ ఉన్నాయంట, అంటే సంస్థాపరమైనటువంటి కొన్ని సవాళ్ళు అనేవి ఉన్నాయన్నమాట. ఎప్పుడూ కూడా ఇలాంటి యుఎన్ బాడీస్ అన్నీ కూడా ఎప్పుడు కూడా ఎవరి యొక్క చెప్పు చేతుల్లో ఉంటాయి అంటే అక్కడ పవర్ఫుల్ మెంబర్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చెప్పు చేతుల్లోనే ఉంటాయి. మన భారతదేశం కూడా ఈ యొక్క యుఎన్ సభ్య దేశాల్లో ఒక దేశం అనమాట. ఈ డబ్ల్యూహెచ్ఓ సభ్య దేశాల్లో భారతదేశం కూడా ఈ అంశం అనేది తెలుసు. డబ్ల్యూహెచ్ఓకి అంత యొక్క ప్రభావం కానీ అంత కమాండ్ చేసే ఒక అధికారం మాత్రం ఈ డబ్ల్యూహెచ్ఓకి లేదనే అంశం అనేది మన భారతదేశానికి కూడా తెలుసు అని చెప్పాడు అనమాట. ఈజ్ ఇట్ ద కేస్ దట్ WHO and most UN agencies are reliant on the information they receive from member states. అంటే ఈ యొక్క WHO కానీ యుఎన్ ఏజెన్సీస్ ఏవైనా కానీ ఎప్పుడూ కూడా వాళ్ళు మెంబర్ స్టేట్లు ఏవైతే అంశాలు చెప్పారో వాటి మీద ఆధారపడి ఉంటారా, లేకపోతే వాళ్ళు స్వతంత్రంగా ఏమైనా చేయగలరా అనే అంశం గురించి వాళ్ళు క్వశ్చన్ చేశారనమాట. వీ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లమ్ విత్ ఆల్ UN agencies that the head of the agency who is elected after all with support of powerful member states does not enjoy the independence and autonomy that should come with a position of that stature. అంటే ఇప్పుడు ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లం అనమాట, అంటే రాజ్యాంగపరంగా అంటే దాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించి యుఎన్లో కొన్ని కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, రాజ్యాంగపరమైనటువంటి సమస్యలు అనేవి ఉన్నాయన్నమాట. రాజ్యాంగం అంటే ఏంటంటే ఏదైనా ఒక పరిపాలన చేసే విధానం అనమాట. అది యుఎన్ రాజ్యాంగం ప్రకారం చూస్తే కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరైనా కానీ యుఎన్ మెంబర్స్లో వాళ్ళ స్టేట్లో వాళ్ళు ఎలక్ట్ అవ్వాలి, ఆ ఏజెన్సీస్కి లేకపోతే అధికారంలోకి రావాలి అంటే దాంట్లో ఉన్న పవర్ఫుల్ మెంబర్స్ స్టేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సపోర్ట్ లేకుండా, వాళ్ళ యొక్క ప్రోద్బలం లేకుండా, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు లేకుండా వాళ్ళు ఆ పదవిలోకి అధిరోహించలేనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే వాళ్ళు ఇండిపెండెంట్గా, అంటే వాళ్ళ యొక్క దయాదాక్షల మీద ఆ పదవి చేపట్టిన వ్యక్తి ఇండిపెండెంట్గా వ్యవహరించే అవకాశం అనేది లేదనమాట. డోంట్ ఫర్గెట్ దట్ యుఎన్ ఈజ్ నాట్ లార్జర్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ ఇట్స్ మెంబర్ స్టేట్స్. మనం ఎప్పుడూ కూడా యుఎన్ అనేది యునైటెడ్ నేషన్ని ఎప్పుడూ కూడా పెద్ద ఒక సంస్థగానో లేకపోతే ఏదైతే చాలా పవర్ఫుల్ అంటే చాలా శక్తివంతమైన ఒక ఆర్గనైజేషన్గా చూడకూడదు. ఎప్పుడు దేనికన్నా వాళ్ళ దాంట్లో ఉన్న మెంబర్ స్టేట్ల కన్నా అది పెద్దది కాదు, లేకపోతే అంత ఎక్కువ అధికారం కూడా దానికి లేదనమాట. మెంబర్ స్టేట్లకే దానికి ఎక్కువ అధికారాలు ఉన్నాయి. సో యుఎస్ లాంటి దేశాలు దాన్ని కంట్రోల్ చేయొచ్చు, లేకపోతే చైనా లాంటి దేశాలు దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఏదైతే పవర్ఫుల్ దేశం ఉందో దాన్ని యుఎన్ని ఈజీగా, ఆ యుఎన్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అని ఆయన చెప్పాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇస్లామోఫోబియా. అంటే ఈ ఇస్లామోఫోబియా అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దీనికి సంబంధించి ముస్లిమ్స్ మీద పూర్తిగా ఈ యొక్క వ్యతిరేకత అనేది మన భారతదేశంలో పెరిగిపోతుంది. సో ఇక్కడ ఎవరైతే మైనారిటీ వర్గమైనటువంటి ముస్లిమ్స్ యొక్క మనుగడ అనేది ప్రశ్నార్థకంగా ఉందన్నమాట. ఇది ఎవరు చెప్పారు అంటే OIC అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్. అంటే ఈ యొక్క ఇస్లామిక్ కార్పొరేషన్ సంబంధించిన ఆర్గనైజేషన్ ఒకటి ఉందన్నమాట. దీంట్లో 57 మెంబర్ స్టేట్స్ ఉంటాయి, అది మాత్రం మర్చిపోవద్దు. 57 మెంబర్ స్టేట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ అరబ్ కంట్రీస్ అన్నీ ఉంటాయి, ఈ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇవన్నీ కూడా ఏవైతే ముస్లిం దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో భాగమై ఉంటాయి అనమాట, భాగస్వామ్యం అనమాట. కాలింగ్ ఆన్ ద ఇండియా గవర్నమెంట్ టు టేక్ స్టెప్స్ టు ప్రొటెక్ట్ Muslim minorities who are being negatively profiled, facing discrimination and violation amidst the COVID-19 crisis. The 57-member Organization of Islamic Cooperation has criticized what it called growing Islamophobia in India. అంటే ఈ యొక్క భారతదేశంలో ఏంటి అంటే ముస్లిం మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వారికి వ్యతిరేకంగా కానీ వాళ్ళని తప్పుపట్టే విధంగా, దీనికి సంబంధించి COVID-19 వ్యాధికి కారణమైన వాళ్ళు వాళ్ళే అని చెప్పేసి తప్పుపట్టే విధంగా కొన్ని పరిణామాలు ఉన్నాయని చెప్పేసి
57 సభ్య దేశాలైనటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ అయినటువంటి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అనే ఒక ఈ సంస్థ అనేది భారతదేశాన్ని పాయింట్అవుట్ చేస్తూ ఈ యొక్క ఇస్లామోఫోబియా పెరగడానికి కారణం ఏంటి అని వాళ్ళు ప్రశ్నించారనమాట. దీంట్లో 57 సభ్య దేశాలు ఉన్నాయన్నమాట. We urge the Indian government to take urgent steps to stop the growing tide of Islamophobia in India and protect the right of its persecuted Muslim minority as per its obligations under international human rights law. అంటే వీళ్ళు మన భారతదేశాన్ని వీళ్ళు వాళ్ళు అర్థించారనమాట. ఏమైనా అర్థించారు, ఈ యొక్క ఇస్లామోఫోబియా అనేది భారతదేశంలో పెరిగిపోతుంది. సో దీనివల్ల ఎవరైతే మత ప్రాతిపదికన పర్సిక్యూటెడ్ అంటే హింసకు గురవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లా కింద మేము అభ్యర్థిస్తుంది ఏంటంటే వాళ్ళని కాపాడాలని, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పారన్నమాట. సెట్ ఏ ట్వీట్ ఇష్యూడ్ బై OIC's ఇండిపెండెంట్ పర్మనెంట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ OIC IPHRC ఆన్ సండే. అంటే ఈ యొక్క ఎవరైతే వీళ్ళు ట్విట్టర్లో ట్వీట్ చేశారన్నమాట, ఎవరైతే OIC's యొక్క ఇండిపెండెంట్ పర్మనెంట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే ఆ OICకి సంబంధించినటువంటి ఇండిపెండెంట్ పర్మనెంట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది వాళ్ళు సండే పూట ఒక ట్వీట్ పెట్టారనమాట. PM's కాల్ ఫర్ యూనిటీ. మన ప్రధానమంత్రి ఏం చేశాడంటే యూనిటీకి సంబంధించి ఆయన ఒక పిలుపునిచ్చాడనమాట, అందరూ ఐక్యంగా ఉండాలని. PM నరేంద్ర మోడీ హ్యాడ్ clearly said that unity and brotherhood must be the response to the coronavirus, which does not see race, religion, color, caste, creed, language or borders before striking. అంటే ఇప్పుడు ఈ యొక్క మనం అందరం కూడా కలిసికట్టుగా యూనిటీగా అంటే సోదర భావంతో సోదర భావంతో మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి ఈ కరోనా వైరస్ని. ఎందుకంటే ఈ వైరస్కి ఒక జాతి కానీ మతం కానీ ఒక రంగు కానీ ఏమీ లేదు, ఒక లాంగ్వేజ్ కానీ ఒక భాష కానీ బోర్డర్స్ కానీ ఏమీ లేవు. ఆ బోర్డర్స్ని దాటి వస్తున్న ఈ వ్యాధిని మనం ఎదుర్కోవాలంటే అందరూ ఐకమత్యంగా అంటే అన్నదమ్ముల భావంతో బ్రదర్హుడ్ అనే భావంతో సౌభాతృత్వంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆయన ఒక పిలుపునిచ్చాడనమాట. నెక్స్ట్ పేషెంట్ సిగ్రిగేషన్. అంటే ఈ యొక్క పేషెంట్కి సంబంధించి వీళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎవరైతే ఈ యొక్క ముస్లింలు ఎవరైతే ఈ యొక్క వ్యాధికి గురవుతారో వాళ్ళని ఎలా చూస్తున్నారు అనే దాని గురించి ద USCIRF రియాక్టెడ్ టు రిపోర్ట్స్ విచ్ ద గవర్నమెంట్ డినైడ్ ద COVID-19 patients were religiously segregated at a hospital in Ahmedabad. ఈ యుఎస్ సంబంధించినటువంటి CIRF అనే ఒక సంస్థ అనేది ఒక భారతదేశం గురించి ఒక మాట చెప్పిందనమాట. ఏంటి, అహ్మదాబాద్లో ఈ యొక్క మత ప్రాతిపదికన కొంతమందిని ఈ యొక్క వ్యాధి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి వైద్యం చేయకుండా వాళ్ళని పక్కన పడేశారని చెప్పేసి వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఆన్ సండే ఇట్ ఆల్సో హెల్డ్ ఆన్ expert hearing on religious freedom on South Asia organized by the Hindus and Human Rights, Indian American Muslim Council and International Christian Concern ahead of its annual USCIRF report released on April 28th, where India has been categorized as a Tier 2 country of particular concern. అంటే ఒక సాటర్డే అనేది ఒక హియరింగ్ ప్రకారం రిలీజియస్ ఫ్రీడమ్ ఇన్ సౌత్ ఏషియా అనే లెక్కల ప్రకారం మనం చూస్తే అంటే హిందువులకు సంబంధించిన హక్కులకు సంబంధించి, తర్వాత ఇండియన్ అమెరికా ముస్లిం సంబంధించిన కౌన్సిల్ నుంచి, తర్వాత ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కన్సర్న్ అంటే ప్రపంచంలోని యొక్క క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క USCIRF అనేది ఒక రిపోర్ట్ ఇచ్చిందన్నమాట ఏప్రిల్ 28వ తారీఖున. అలాంటి రిపోర్ట్లో ఇండియా అనేది అలాంటి దేశాలు అంటే అందరికీ అన్ని మతాలకు సమానత్వంగా చూసే దేశాల్లో ఇది Tier 2 పొజిషన్లో అనమాట. Tier 1 పొజిషన్లో లేదు, ఇది Tier 2 పొజిషన్లో ఉందన్నమాట పర్టికులర్ కన్సర్న్ కింద. నెక్స్ట్ మనకు మిస్గైడింగ్ ద రిపోర్ట్ ఈ నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ చూస్తే మిస్గైడింగ్ రిపోర్ట్. MEA మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేవాళ్ళు ఈ యొక్క మిస్గైడింగ్ రిపోర్ట్ అనమాట. ఈ USCIRF అనేది తప్పుడు ప్రచారం చేస్తుంది, తప్పుడు రిపోర్ట్ని ఇస్తుందని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేవాళ్ళు ఒక గైడ్ అంటే వాళ్ళు చెప్పారనమాట. As if its peremptory commentary on religious freedom in India is not enough, the USCIRF is now spreading misguided report on the professional medical protocols followed to deal with the spread of COVID-19 in India, the MEA spokesperson had said. అంటే ఈ యొక్క తప్పుడు సమాచారం USCIRF అనేది పూర్తిగా ఈ యొక్క మతపరమైనటువంటి అంశాలను దృష్టిలో ఉంచి భారతదేశం ఏదైతే ఈ యొక్క మెడికల్ ప్రోటోకాల్ అంటే మనకు వ్యాధికి సంబంధించి
తర్వాత వైద్యానికి సంబంధించి ఒక ప్రోటోకాల్ని పాటిస్తూ ఉంటుందన్నమాట. మతాలకు అతీతంగా, జాతులకు అతీతంగా ఈ యొక్క విధానం ఏదైతే ఉందో ఆ యొక్క విధానాన్ని మన భారతదేశం అనేది అనుసరిస్తుందని చెప్పేసి దాన్ని తప్పుడు దోవన పట్టించే విధంగా ఈ యొక్క USAIRF అనే వీళ్ళు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనే స్పోక్స్ పర్సన్ చెప్పాడనమాట. దీనికి సంబంధించిన మాట్లాడే వ్యక్తి ఆయన స్పోక్స్ పర్సన్ చెప్పాడనమాట. మీన్ వైల్ ఆన్ March 30 ద యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ for Human Rights had issued a more general statement against the exploitation of coronavirus related fears by groups and politicians to scapegoat minorities in various countries. అంటే దీంతో పాటు ఒక మార్చి 30 వరకు చూస్తే యునైటెడ్ నేషన్స్ అనేవాళ్ళు అంటే ఈ UN ఏం చెప్పిందంటే ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు కొన్ని జనరల్ స్టేట్మెంట్స్ అనేవి ఇష్యూ చేశారనమాట. వాళ్ళు ఏంటి ఈ యొక్క కరోనా వైరస్ సంబంధించి కొన్ని తప్పుడు విధానాలను తర్వాత ఆ దేశాలలో కొన్ని దేశాల్లో మైనారిటీస్ని ఒక బలిపశువులుగా చేస్తూ వాళ్ళు చిత్రీకరిస్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. వేరియస్ కంట్రీస్లో ఎలా ఉందనే అంశం గురించి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇవండి ఈరోజు మొత్తం మన యొక్క పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఇవి మనకు అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.